జిల్లా సింగరేణి మండలం రేలకాయలపల్లి ప్రభుత్వ గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలలో కాళోజీ నారాయణరావు వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా పిఎంఆర్సీ ఏసీఎంఓ ఎల్ రాములు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ కాళోజీ తెలంగాణ ఖ్యాతిని అద్భుతంగా పెంచారన్నారు. కాళోజీ ఆశయ సాధన కోసం మనమందరం కృషి చేయాలని ఆయన అన్నారు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఎన్ శ్రీనివాసరావు, వార్డెన్ బి వెంకటేశ్వర్లు, తోటి ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ రోజు ఒక తెలంగాణ సహకారమైన దాంట్లో మొదటి తరంలో వీళ్ళు ఉంటారు. ఈయన ఒక గొప్ప పుస్తకం రాస్తాడు, 2 పుస్తకాలు రాస్తాడు. ఏంటో తెలుసా? నా గొడవ ఇది నా గొడవ, ఒకటి బయోపిక్ ఉంటుంది ఆయనది. అర్థమైందా? ఆయన మొత్తం కూడా ఈయన పుట్టింది ఎక్కడ? మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రంలో బీజాపూర్లో పుట్టి వీళ్ళు వరంగల్కు మైగ్రేట్ అయ్యేస్తారు. మణికొండ ప్రాంతంలో వండుకుంటూ ఆయన ఆ రోజులలో ఏదైతే మనకు నిజాం ప్రభుత్వం ఉందో ఆ నిజాం పేరు వినడానికి, ఆ పేరు వినబడితేనే మొత్తం గడగడలాడేటువంటి ఆ పరిస్థితులలో ఒక తిరుగుబావుట ఎగరేసిండు అన్నట్టు. అప్పటి వీళ్ళ సమకాలీకులు ఉంటే దాశరథి ఉంటాడు. దాశరథి మన ప్రాంతం వాడే, వరంగల్ జిల్లా గూడూరు తెలుసు కదా, చిన్న గూడూరు వరంగల్ జిల్లా ప్రాంతం. ఈయన అక్కడ ప్రాంతం కాకుండా కూడా మొత్తం ఇదే గడ్డ మీద ఇక్కడే ఉండి ఇక్కడ మాండలికాల్లో రాసినటువంటి పుస్తకాలు ఈయన జైల్లో పెడతారు. దాశరథి రంగాచార్యని జైల్లో పెడతారు. అయినా కూడా ఈయన ఒక మాట అంటాడు. ఏమంటాడో తెలుసా? ఒక ప్రసిద్ధమైన ఆయన ఒక మన నినాదం ఉంటుంది. ఏంటిది చెప్తారు ఎవరన్నా? ఎప్పుడంటే ఆంధ్ర తెలంగాణ ఈ పోరాటం జరుగుతున్నప్పుడు, తెలంగాణ స్వతంత్ర అంటే తెలంగాణ సాధన కొరకు జరుగుతుంది. ఫస్ట్ సమైక్యవాది. మీకు విచిత్రం ఏంటంటే ఫస్ట్ సమైక్యాంధ్రవాది. అంటే సమైక్యత ఆంధ్ర కోరుకోవడంలో ఆయన ఉద్దేశం ఏంటంటే అందరు కలిసి ఉంటే మంచిగా ఉంటుంది, అన్నదమ్ములు అందరు కుటుంబంగా ఫస్ట్ కలిసి ఉండాలంటారు. కానీ అన్నదమ్ములే ఒక తమ్ముని మధ్య గొడవలు సృష్టించి ఇంకోళ్ళ మధ్య మనకు ఏంటి నేరపూరితమైనటువంటి చేసినప్పుడు ఏం చేస్తాం మనం? ఆటోమేటిక్గా ఎవరు ఏరు వాళ్ళు పడదామంటాం అన్నట్టు. సో ఫస్ట్ కూడా ఆయన మంచి ఆశయంతో కలిసి ఉందాం అన్నాడు. హయగ్రీవాచార్యతో కలిపి మొదటి ఇక్కడ వరంగల్ని సభ పెడతాడు. కానీ అసలు నిజ రూపం తర్వాత తెలుస్తుంది. వీళ్ళ ఒక్కొక్కటి ఇంకా తెలంగాణ వాళ్ళు ఏంటంటే చాలా అమాయకమైనటువంటి మనసులు కానీ వాళ్ళు ఏం చెప్తే కుడి చేతికి ఇస్తే పండుగ అంటాం కదా మనం. అలాంటి మనస్తత్వం ఉన్న మనం కాబట్టి సరే అందరూ మంచిగా చెప్తున్నారు అనుకుంటారు. కానీ ఆ ఒక బుద్ధి ఉన్నటువంటి ఆ బుద్ధి ఎప్పుడైనా బయటపడుతూనే ఉంటుంది. మెల్లమెల్లగా స్నేహం చేస్తే కానీ తెలవలేదు. అప్పుడు చాలు మీది మాకు పన్నే పడదు.